ఏమన్నారంటే నీకేమి వారు ఉన్నారని చెప్తాడు కదా. దానికి ముందేమన్నాడు, మీకేమి తోచుచు ఉన్నదని ప్రభు అడిగితే పరిసయ్యులు వచ్చి అడుగుతున్నారు, నీకేమి తోస్తా ఉంది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? చిక్కుపరచారు. ఒకటి, కైసరుకు పన్ను చెల్లించకూడదనంటే రోమా ప్రభుత్వం చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అక్కడ శిక్షించారు. లేదు, కైసరుకు పన్ను ఇవ్వకూడదు, ఏ పన్ను కట్టాలనంటే యోధా ప్రజలకు మోసం చేసి ఎలాగైనా కానీ దేవుని ఏం చేయాలి? అక్కడ శిక్షించాలి, చిక్కుపరచాలి, శిక్షించాలి. కానీ దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందో మనం ఆలోచన చేస్తే, దేవుడు అంటూ ఉన్నమాట, వేషధారులారా నన్ను ఎందుకు లోపలేమో అవిధేయతలు పెట్టుకుని నా దగ్గరికి వచ్చారు, విధేయతగా మాట్లాడుతూ ఉన్న వేషధారులారా నన్ను ఎందుకు శోధిస్తూ ఉన్నారు? ₹1 తీసుకురండి, ఒక ₹10 తీసుకురండి, అది చూపించండి, దాన్ని బట్టి నేను చెప్తాను. కైసరువి కైసరువుకి చెల్లించండి, దేవునివి దేవునికి. ఇక్కడ ప్రారంభమైంది ఇప్పుడు మన వాక్యం. కైసరువి కైసరుకి, దేవునివి. అక్కడ కైసరువికి చెల్లించాలంటే అక్కడ ఒక మాట ఉంది చూడండి, జాగ్రత్తగా తీసుకున్నాను, తెద్దాం అనుకుని నేను మర్చిపోయాను. ₹1 తీసుకున్నాం. ఇందులో బొమ్మ ఎవరిది, బొమ్మ మీద ఉన్న పై వ్రాత ఎవరిది అని అంటే, బొమ్మ ఒక పక్కన పై వ్రాత ఒక పక్కన లేదు. చాలా మంది ప్రసంగికులు ఏం చెప్తారంటే, ఒక పక్కేమో కైసరు బొమ్మ ఉంటుంది, ఇంకో పక్కేమో ఆయన సంతకం ఉంటుంది. కాదు, ఒకటి బొమ్మ, బొమ్మ పైనే పై